హే గాయ్స్, సింపుల్గా ఇంట్లోనే కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లోని 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, వైట్ వెనిగర్ యాడ్ చేసుకోండి. అండ్ అది బాగా మిక్స్ చేస్తే మనకు ఒక కర్డ్ ఫామ్లో వస్తుంది. దెన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫ్లేవర్డ్లెస్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. వన్స్ అది మిక్స్ అయ్యాక పౌడర్ షుగర్ 1/2 కప్ యాడ్ చేయండి. అండ్ అది కూడా బాగా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ పక్కనే మనం ఒక జల్లెడలోని సీవ్ చేసుకోవాలన్నమాట. 1/2 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని సీవ్ చేసేయండి. అంత జల్లించాక ఆ పౌడర్ని కూడా ఈ కన్సిస్టెన్సీ ఉంది కదా మిల్క్లో, అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్స్ వేసుకోండి అండ్ ప్రీ హీట్ చేసుకోండి. ప్యాన్ అయితే ప్రీ హీట్ చేసేయండి, 10 మినిట్స్ ఉంచండి. దెన్ ఈ సిలికాన్ మౌల్డ్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ కప్ కేక్ లైనింగ్స్ అయితే నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. మనకి 8 మినిట్స్లో వచ్చేస్తుంది కదా. ఈ సిలికాన్ మౌల్డ్లో ఈ లైనింగ్స్ వేసేసి మనకి కేక్ బ్యాటర్ ఉంది కదా, అది హాఫ్గా ఫిల్ చేయండి. బికాజ్ అది బేక్ అయ్యేసరికి పొంగుతుంది కాబట్టి. ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి నేను పైన కొంచెం గార్నిష్ చేశాను చాకో చిప్స్ వేసి. ఇది కూడా నేను బ్లింకిట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇది ప్రీ హీట్ అయిన ప్యాన్లో పెట్టేసి ఒక ప్లేట్ పెట్టి దానిపైన పెట్టి ఒక 10 మినిట్స్లో మనకి బేక్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ చూద్దాము. పైన ఇంకా కొంచెం కుక్ అవ్వలేదు కదా, ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే అది కుక్ అయిపోద్ది. అండ్ నేను ఇక్కడ బనానాస్ కప్ కేక్ కూడా చేస్తున్నాను. ఈ బనానా మ్యాష్ చేసుకొని కోకో పౌడర్ యాడ్ చేయకుండా ఓన్లీ మ్యాష్ బనానా వేసి మిక్స్ చేసేసాను అనమాట. అది కూడా పెట్టేస్తున్నాను. మీరైతే మాత్రం ఇలా మ్యాష్ చేయకుండా పేస్ట్ చేసి వేయండి, మనకి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. సో అదైతే చేయండి. ఇదైతే బేక్ అయిపోయింది. ఇంకా ఈ కప్స్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో ఫిల్ చేసేసాను. పైన అయితే క్యాన్బెరీస్ వేసేసాను. వేసి ఇది కూడా 10 to 15 మినిట్స్ పెట్టేసాను. అవి కూడా హ్యాపీగా అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. సో వీడియోలో చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది. సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట కప్ కేక్స్. ఫస్ట్ టైం ట్రై చేసి ఉంటే మాత్రం తక్కువ క్వాంటిటీ, నేను మెజర్మెంట్స్ చెప్పాను కదా, అలా ట్రై చేయండి. మనకు 5 కప్ కేక్స్ వస్తాయి 1/2 కప్ మైదాకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.